ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల నిర్లక్ష్యం కారణంగా ఒక పక్క మొక్కజొన్న రైతులందరూ కూడా బయట అమ్ముకున్న తర్వాత లాస్ట్ మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా 40 నెల రోజులు గడిచిపోతా ఉన్నా ఇప్పటికీ కూడా రైతులకు కొనుగోలు చేసినటువంటి మొక్కజొన్న డబ్బులు ఇప్పటికీ రైతు ఖాతాల్లో మార్కెట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి ఖాతాల్లో డబ్బులు వేయలేకపోతా ఉంది. అట్లాగే దానికి తోడు వడ్లు ఇప్పటి వరకు ఈ యొక్క జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ఆర్మూర్ ప్రాంతంలో కానీ 50% దాటిపోయినా 72 గంటల్లోనే వడ్ల రూపాయలతో పాటు బోనస్ డబ్బులు కూడా వేస్తా అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 రోజులు గడిచిపోతా ఉన్నా ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వడ్ల డబ్బులు రాలేకపోతా ఉన్నాయి, బోనస్ కూడా రాలేకపోతా ఉన్నాయి. అట్లాగే రబీలో డబ్బులు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రబీలో డబ్బులు బోనస్ ఇవ్వలేకపోయిండు. రైతులకు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని కూడా అమలు చేయలేకపోయిండు. కనుక ఇప్పటికైనా బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు రైతుల కోసము మీరు ఇస్తున్నటువంటి హామీలన్నింటినీ కూడా వెంటనే నెరవేర్చాలని రైతులకు మొక్కజొన్న డబ్బులు పెట్టించి రాలేక నానా రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల కోసం మీకు పడతా ఉంది. రానున్న రోజుల్లో మీరు ఇచ్చినటువంటి వడ్ల బోనస్ రబీ బోనస్తో పాటు ఖరీఫ్ బోనస్ని కూడా రైతు ఖాతాలో వెంటనే వేయాలి. లేకుంటే రానున్న రోజుల్లో రైతు పక్షాన భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతు వెంబడి పెద్ద ఎత్తున మీ మెడల్ వంచేంత వరకు యుద్ధ ప్రతిపాదన రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ రోజు సబ్ కలెక్టర్ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.